సకలేంద్రాయ మంగళం ఆర్తి అడపెట్టి ఏమో పెట్టి కింద కింద పెట్టి కింద పెట్టి చేయి కాలుతుంది అది పెట్టి నమస్కారం చేసి ఈరోజు ఉపాధి ఉందా ఇప్పుడు మరి ఎందుకు మరి అమ్మలే అన్ని అంత చేస్తావు సరిపోద్ది పల్సే చెప్పాలి మరి తీడితే చేస్తాను పులిపోయిందా ఊరేస్తావా లే నా టీ ఇచ్చిస్తే నువ్వు ఒకటి వెళ్ళిపోతే నేను పొలంకి వెళ్ళి గడ్డి తీయాల నువ్వు స్కూల్కి వెళ్ళిపోయినా నువ్వు ఎక్కడికి వెళ్తావు నువ్వు పొలం కొత్త పెట్టి మరి అమ్మాయి దిగబడుతుందిలే త్వరగా వచ్చేది నువ్వు త్వరగా వచ్చేస్తే ఆ ఏరిందంత ఏంటి మరి వర్షం తుఫాను అంటారు మరి సరిపోతుంది ఎండిపోతుంది ఏటా కూర మరి బెండకాయ ఫ్రై లేకపోంది కూర చేసి లేపేవా వచ్చిందా చూడు చల్లగా అయినాక కొంచెం చల్లగా అయిపోయిందా కొంచెం అయ్యి అక్కడ టీచర్లు అప్పరు నువ్వు పుల్లుగా వేసేస్తావు వాళ్ళు తిన్నంత వరకు అప్పరాలు ఎంతరా బాక్స్ అయితే ఇలా తినొద్దు అంటే అంత తినేస్తావా మేము తినేస్తాం అనుకోండి మరి మొత్తం ఎక్కువ వేసారు సరిపోతుంది సరిపోదులే కూర వేయట కూర వేయటే నేను బెండకాయ అంటే ఇష్టం చారు చేయలేదు ఏటే చేయలేదు సారు చేసావా చూడు సరిపోతే సప్పగా ఉంటుంది చాలే సరిపోతుంది నాన్న లేనన్నా గవిని అది మంచం మీద కూకొని షూ వేసుకుంటే అయిపోద్దా సాక్సెస్ లాగు వెళ్ళిపోమ్మా నాకు లేట్ అయిపోతుంది చల్ల కావాలి కదా జాగ్రత్త పడిపోద్ది నాన్న మెల్లగా ఆ చూడు టై పడిపోతుంది అమ్మల్లో కలుపు నీటి కలుపు అది వెరీ గుడ్ చాలే రా అన్నం తిను లేట్ అయిపోద్ది బస్సు వచ్చేస్తుందమ్మా
తినేస్తానులే ఉంచు రా. మేగడ తింటేట అది ఎడదాకా తిన్నా తిను, త్వరగా తిను, బస్సు వచ్చేస్తా. ఆహా, అక్కడ ఉంటుందా? ఆపేద్దా? లేమ మాటలు కూర బాగుంది గీతమ్మా. కారం లేదా? కొంచెం కారం అయితే వాపు. బాగుంది కదా కూర. ఏంటంటుంది మీ టీచరు? గుడ్ గల్ అంటుంది, బ్యాడ్ గల్లా? గుడ్డే. కొత్త టీచర్ వచ్చిందటమ్మా. మీ టీచర్కే తెలీదా ఆ టీచర్ పేరా? ఎక్కడి నుంచో స్నాక్స్? ఓహో, ఇక్కడ తీసుకురామే చూస్తానా. ఏడు స్నాక్సా ఏటి? ఓ అబ్బో, కేక్ ముక్కలే. ఎప్పుడు తెచ్చానమ్మా? లే, ఎన్ని ఉంచుకుంటావు? లే అదేలే. ఎన్ని? ఒకటేనా? ఏడు దొంతెట్టి అతను వేటి? ఎందుకమ్మా 3? ఆల్కిరికి ధర్మదాత పంచడమే నువ్వు. వెళ్ళా బాక్స్ పెట్టి. స్నాక్స్ బాక్స్ ఇచ్చి దీనికి. జాగ్రత్త, బాయ్. జాగ్రత్త, పరిగెట్టుకో. అలా టైం ఉందిలే. ఇప్పుడు మన పని ఏంటి? గీతమ్మను కుమార్ అయితే వెళ్ళిపోయారండి బస్ దగ్గరికి. పాపం చేయబడ్డానికి కుమార్ అయితే వెళ్ళింది. ఇప్పుడు మన పని అంబలు తినిస్తే తోటలోకి వెళ్ళి గడ్డి ఎత్తాలి. గడ్డి ఎత్తుకొని అవన్నీ తీయాలండి, ఆ గడ్డి మొత్తం. ఎందుకంటే మనం పెట్టాం కదా పని వాళ్ళకి, అది తీసారు. సగం ఏమో గట్టికి వస్తుందని వదిలేశారు. ఇప్పుడు వర్షం పడితే ఆ ఉన్న సగం తీయాలి. ఇప్పుడు కానీ వర్షం కనపడితే ఈ ఉన్న గడ్డి ఏటవుద్దంటే అంటుకుపోతుంది. అందుకని ఈ పోగులు ఏదైతే ఉందో ఎండే కాబట్టి అవి తీసి మనం గంపలతో పక్క తీసేయాలి. బెల్లం, అంబలి చాలా చక్కగా ఉంటుందండి. మీకేమో కానీ నాకైతే ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుంది. చాలా 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 బాగుంటుంది, చాలా ఇష్టం కూడా. పడుకొని లేపేసి మరి అంబలి బెల్లం అంటే మాత్రం నిలబడతానండి తినడానికి. అంత బాగుంటుంది అసలు. అందుకనే 2 పుట్లు కొన్నానండి. 2 పుట్లు అంటే పుట్టికి ఎన్ని 20 కొంచాలు కదా, అలాగే మొత్తం 40 కొంచాలు కొన్నాను. అది దమ్ముల చోలండి. దమ్ముల చోలంటే వర్షాకాలం పడినది. అవి ఇప్పుడు వేస్తారండి. ఇప్పుడు వేస్తే మళ్ళీ అప్పటికి పంట వస్తుంది. సరే సరే సరే, వెళ్ళి అయితే అప్పుడు పంట వస్తుంది. ఇది మంచులో ఉండదు కాబట్టి ఇది ఎవరైనా తినచ్చు. అదే వేసవి పంట అనుకో, వేసవి పంట అంటే వరి అయిపోయినాక వేస్తారు వరిలోనే. అదేంటంటే మంచులో అవుద్ది, అంటే మన శీతకాలం మంచులో అవుద్ది. అదేమో పట్లు పెట్టేస్తుంది ఒళ్ళంతా, నాకు పడదు.
నాకు నప్పదనమాట. అందుకని నాకు అది ఉట్టినిచ్చినా నేను తిన్నాను. ఎందుకంటే ఒళ్ళంతా పట్లు పట్టేసి ఎలానో ఉంటుంది అసలు. నాకైతే నప్పదు. అందుకని ఇది నేను 4,000 ఇచ్చి 2 పుట్లు కొనుక్కున్నాను. అది మా ఊరిలో దొరకదండి. ఇది రోణంకి అని చెప్పేసి, రోణంకి ఎక్కడ సింగిపురం అడ్రోడ్ దగ్గర అక్కడికి వెళ్ళి కొన్నాను. ఒకటి కొంచెం సేవల వలసలో ఒక పుట్టుడు కొన్నాను, అక్కడ ఒక పుట్టుడు కొన్నాను. తినడం అయితే అయిపోయిందండి. అమలు అయితే ఫైనల్ అయితే అయిపోయింది. చాలా 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 టేస్ట్గా ఉంది. టేస్ట్ అంటే మరేట్లేదండి, ఉప్పు కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా పెడితే ఆ టేస్టే వేరు. కరెక్ట్ లేకుండా మామూలుగా ఉంటే టేస్ట్ కొంచెం మారుతుంది. దీంట్లో మజ్జిగ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మజ్జిగ వేసుకుంటే సూపర్ ఉంటుంది అసలు. అందులో కొండ మజ్జిగ అయితే ఇంకా ఇదే వేరు. వచ్చేసినట్టు ఉంది మా కుమారి. ఏమే రేపెట్టావా? రా నీళ్ళు ఇవ్వు, కడుక్కుంటాను. ఇటుకి వెళ్ళి అక్కడికి వచ్చేసాడు. ఫస్ట్ స్టార్ట్ చేస్తారు రేటే. కొడితే రేట్ కొనవచ్చు. సరే కొడితే కొంచెం బ్యాలెన్స్ అన్నాను. గుడి మీదకి వెళ్తామండి. కుమారి ఏమొచ్చేసి ఉపాధామికి, నేనేమో గుడ్డికి. ఇంక కుమారి ఉపాధామి నుంచి వచ్చి మళ్ళీ గుడ్డుకు వస్తుంది. కొంచెం కష్టపడుతున్నాం అనుకోండి. ఎక్కడున్నారు? బావా రండి, మజ్జిగ తెచ్చాను. మజ్జిగ వచ్చాను. వచ్చాను. ఓహో, అది అక్కడ ఉన్నాయి. అయితే మజ్జిగ తెచ్చావా? మరి పద పద పద. అబ్బా, నువ్వు తాగావా? తాలేదా? ఏంటి ఎండ ఎండ కుమారి, బాగా ఎండ, విపరీతమైన ఎండ. చెమట్లు అవి అంతా మొత్తం ఎత్తాను.
ఏటు ఎప్పుడు వస్తావని అనుకొని చెప్పేసి ఆమె అడుగు కరాలమన్నది ఒక్కడ ఎత్తుకునేసరికి ఇవన్నీ చూడు ఎంత గొప్ప ఎత్తాను. కాసేపు కూర్చోండి కుమారి. అమ్మాయి గావి ఏం తీసినారు కానీ మరి 2 రోజులు ఉంటుంది గొప్పదాన్ని తెలీదు. లేపడం పిచ్చి లేక ఉంది ఇక్కడ. ఎందుకు మనిషి తోడు. ఇప్పుడు నువ్వు వచ్చి ఆ గంపలకి ఎత్తేసినావు అనుకో, నేను తీసుకెళ్ళి అక్కడ కుప్ప మీద ఎట్టినాను బాగుంటుంది. నేనే ఎత్తుకోవాలి, నేనే అన్నీ చేయాలని బొర పిచ్చి లేక ఉంది. మరి నేను ఒకదాన్ని ఎత్తేసేదాన్ని. ఒక్కదాన్ని ఎత్తేసిగానువే ట్యాక్సీలువే. రణమదులు ఇచ్చిందా మజ్జిగ. అలా ఆవు వచ్చిన ఉన్నన్నాళ్ళే మనం బాగట్ట తర్వాత అలా ఆవు ఉట్టిపోయిందంటే మనకి ఇంకా లేదు. ఒక పని చేద్దాం అయితే, నువ్వు బండం తాగి ఈ బండం తీస్తాను ఒకటి పని. ఉపాధి హామీ నుంచి వచ్చినావు కదా, ఈ మధ్యన బాగా డబ్బులు తెస్తున్నావు. 6,000 ఇస్తాను. మొన్న నేను తాగేది అనుకో మరి ప్రేమగా నీకోసం ఒక తెచ్చాను. ఎప్పుడైనా కుమార్ తాగపోద్దా అని బిస్కెట్ వేసేస్తాను కానీ బిస్కెట్ ఎందుకు మరి, ఏదైనా సగభాగం భార్యకి అన్నారు. కత్తి లేదు కదా బాబా. కత్తి ఎందుకు మరి, అదేది అన్నట్టు పొలంలో టెక్నిక్ పొలంలోనే ఉండాలి. అఫీషియల్ టెక్నిక్ అఫీషియలే ఉండాలి. అమ్మకాయ చాలు తీసేయడానికి. గుదురుందా? గుదురు ఉండదు, లేత కాయ ఇలాగంటే వచ్చేస్తుందంటే మరి గుదురు ఉండదు. ఖచ్చితంగా కొడితేనే గుదురు ఉంటుంది. చూడు చూపించు మంచిగా. చూడు ఎంత నీట్గా, చూడు వాటర్ ఎంత నీట్గా, ఎంత మంచి కొడతారు ఎటు ఎవరైనా. లేత కాయ నీకు గిఫ్ట్కి ఇస్తాను, గిఫ్ట్. తీగుందా వాటరు? మన తోటలోనే ఏదైనా తీయతనమే, పర్వాలే. చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది కుమారి. అయితే జగ్గులో పోసుకో, వెళ్ళు జగ్గులో పోసుకోరా. జగ్గులను పోసుకో నీట్గా. చూడు వంపేకు. వెరీ గుడ్. బా గులకొల మంటుందా? ఏది అంత వాటరు? జబర్దస్త్ వాటర్. సగం తాగేసావు కదా, పై వాటర్ తాగేసావు. ఎటు ఉండదులే, తాగు. తాగి కొంచెం తాగి. మనమే ఇక్కడ లేదు కుమారి, ఇక్కడే మనం ఇలాగా ఎండకి ఇలాగ అయిపోతున్నాము. పాప ఎలాగున్నదో ఏటో మరి నాకు ఏటో అర్థం అవ్వట్లేదు. అక్కడ ఫ్యాన్లు సంగతి ఏటో సంగతి. బాగా ఎండలు కదా, అక్కడ రేకు కదా, ఆ రేకుని బట్టి అక్కడ ఫ్యాన్ ఒకటే ఉంది కుమారి, అది టీచర్ సైడే కొడుతుంది. ఏడు చేస్తాం. ఎంత బేగా వచ్చేది పిల్ల అన్నట్టు ఉంటుంది నాకైతే. 4కి వచ్చేస్తాను రేటు ఈ మధ్యన. ఆహా సరేలే. కొంచెం నిద్ర ఉండట్లేదని అనుకున్నాను కానీ కొంచెం ఫ్రీడమ్ ఉంటుంది తర్వాత సాయంత్రం వచ్చేటప్పుడు ఆడుకోవడానికి గట్ట. కుమారి తీర్థమా వెళ్ళిపోదు మేటే? ఎండ ఇలా కలగలేదు, అందులోకి నువ్వు భూపురాలివి. అవునులే, అందుకనే తెల్లవాళ్ళని పెళ్లి చేసుకోవద్దు, ఎందుకంటే కలర్ షేడ్ అయిపోతుందా. ఏడు చేస్తాం, నలుపు అయిపోతుంది అంటే బెండతో బామిడి మే కొబ్బరి పీస్ తోటి. అగో మన కొబ్బరి చెట్టుకి పీస్ ఉంది అల్లగో, ఆ పీస్తాను. ఎందుకు ఇది కలర్ షేడ్ అవుతుంది, ఇది బ్లాక్ ఎప్పటికీ కలర్ షేడ్ అవ్వద్దు, వైటే కలర్ షేడ్. గుదురు లేదు కుమారి, లేదు అసలు సండాలం వద్దు. ఎందుకు అది కొట్టి వేస్ట్, అసలు ఏట్లేదు దీంట్లో, గుదురు లేదు. సరే అయితే వెళ్ళిపోదాం అయితే. సరే ఓకే వెళ్ళిపోదాం పదా.
అక్కడ మాన్లు ఉన్నాయి తీసుకొని వచ్చి, సరేనా?